ఈ పరిస్థితికి రైతులు ఎంతవరకు కారణమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం హార్వెస్ట్ చేస్తున్నాం. హార్వెస్ట్ చేసిన ప్యాడీని, పచ్చిధాన్యాన్ని ఒక 3-4 రోజులు ఎండబెట్టుకోలేని పరిస్థితులు కనుక క్రియేట్ అయినాయి అంటే వాటిని ఖచ్చితంగా డిస్కలర్ వచ్చేస్తాయి, ధర ఉండదు అన్న ఉద్దేశంతో డిస్ట్రెస్ సేల్ అయినా సరే ఎగబడి అమ్మటం మూలంగా కూడా మనకు ధర తగ్గుతుంది. దీనికి మనకి ఆ డ్రైయింగ్ యాడ్స్ కనుక విలేజ్ లెవెల్లో అందుబాటులో ఉంటే డ్రై చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ డ్రైయింగ్ యాడ్స్ మాకు అందుబాటులో ఉంచగలరు అని ప్రభుత్వాలకు అర్జీలు వేస్తున్న రైతులు ఎంతమంది, ఈ డ్రైయింగ్ యాడ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న రైతులు ఎంతమంది? ఇక్కడ ఒక చిన్న కొసమెరుపు ఏంటంటే, మనకి ఈ ఆరబెట్టుకునే పరిస్థితులు లేవని, ఒకవేళ వాతావరణంలో ఏదైనా తుఫాను హెచ్చరిక వచ్చిందంటే, మొన్న ఇప్పుడు జరిగింది అదే, ఇక రైతులు ప్యానిక్ అయిపోతారు, ఎంతకైనా అమ్మేస్తారని 1500 రూపాయలు 75 కేజీలు ఉండే ధర మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిన ధర దించుకుంటూ 1250కి తీసుకొచ్చారు. ఎందుకంటే రైతుల్లో ఉన్న ఈ భయాన్ని దళారులు, మిల్లర్స్ ఒక విధంగా క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. రెండవది, రైతులు చేస్తున్న తప్పు, మన రాష్ట్రంలో 3/4 మంది రైతులకు వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మనం వరి పండిస్తున్నాం, మన పంట మనం తింటున్నాం, కానీ మనం బియ్యం తీసుకుంటున్నాం. ఆ తీసుకున్న బియ్యాన్ని ఏం చేస్తున్నాం? 10 రూపాయలకి 12 రూపాయలకి అమ్మేస్తున్నాం. మనం కనుక ఆ బియ్యాన్ని అమ్మకుండా మన గేదెలకో లేదంటే వేరే అవసరాలకో ఒకవేళ అమ్మాల్సిన పరిస్థితి వస్తే దాన్ని నూకలు చేసి అమ్మటం చేస్తే, ఎందుకంటే నువ్వు బియ్యం 10 రూపాయలకి అమ్ముతున్నావు, నీకు తెలుసా నూకల ధర 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఉంది. నూకలు చేసి అమ్మితే ఈ 10 రూపాయలకి 15 రూపాయలకి మార్కెట్లో బియ్యం రాదు కదా. ఆ బియ్యం రానప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మనం పండించిన ధాన్యానికి ధర నిలబడే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ మనం పండించిన ధాన్యాన్ని డిస్ట్రెస్ సేల్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరకు వస్తున్న బియ్యాన్ని 10 రూపాయలకి కక్కుర్తిపడి అమ్ముకోకూడదు. ఎందుకంటే మనం 10 రూపాయలకి బియ్యాన్ని అమ్ముకుంటే కనుక గుర్తుపెట్టుకో, 1300 రూపాయలకి ప్యాడీ బ్యాగ్ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ. ధాన్యానికి ధర ఇంత దారుణంగా పడిపోవటానికి ప్రభుత్వ విధానాలు ఎంతవరకు కారణమో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కనీస మద్దతు ధర అని చెప్పేసి దాదాపుగా 2400 రూపాయలకి క్వింటాలు ధాన్యాన్ని గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి సేకరించి ప్రభుత్వాలకి, మన రైస్ మిల్లర్స్ సప్లై చేస్తుంది. ఇక్కడ రైస్ మిల్లర్స్ ఏం చేస్తారంటే ప్రతి 100 కేజీల ధాన్యానికి 67 కేజీల బియ్యాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఇక్కడ ఆగండి, మళ్ళీ వద్దాం వెనక్కి. ఈ సేకరించిన బియ్యాన్ని సివిల్ సప్లైస్ ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి రూపాయికి లేదంటే ఫ్రీగా అందిస్తూ ఉంటుంది. ఈ ఫ్రీగా వచ్చిన బియ్యం క్వాలిటీ ఉండదు అని చెప్పేసి వినియోగదారుడు దీన్ని మళ్ళీ మార్కెట్లో 10 రూపాయలకి 12 రూపాయలకి అమ్మేసుకుంటుంటాడు. ఈ 10 రూపాయలకి 12 రూపాయలకి అమ్మిన బియ్యం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ 15 రూపాయల నుంచి 18 రూపాయల పైచీలకు 15 రూపాయల రేంజ్లో మళ్ళీ మిల్లర్ దగ్గరికి చేరుతుంది. ఇక్కడ ఏదైతే రైతుల దగ్గర నుంచి సేకరించి ధాన్యాన్ని మిల్లర్స్కి సివిల్ సప్లైస్ ఇస్తుందో 67 కేజీలు బియ్యం తీసుకోవడానికి, దాంట్లో నాణ్యమైన ధాన్యం ఉంటే కనుక ఆ బియ్యాన్ని మిల్లరు ఎంచక్కా బయట అమ్మేసుకొని ఈ 15 రూపాయలకు కొంటున్న పీడిఎస్ బియ్యం ఏదైతే ఉందో దాంట్లో 27 కేజీలు దాంట్లో మిక్స్ చేసేసి గవర్నమెంట్కి ఇస్తాడు. సో ఈ బియ్యం ఏమవుతున్నాయి? సైకిల్ కొడుతున్నాయి. ఇది అందరికీ తెలుసు. 15 రూపాయలకి మార్కెట్లోకి బియ్యం రావటం మూలంగా రైతు పండించిన ధాన్యానికి ధర ఉంటలా. ఎందుకంటే ఈ మిల్లరు, గవర్నమెంట్తో డీల్ చేసే మిల్లరు 30-32 రూపాయలకు కూడా బయట బియ్యం అమ్మేస్తున్నాడు. సోనా మసూరి అసలు గవర్నమెంట్ సివిల్ సప్లైస్తో డీల్ చేయకుండా ఉన్న బయట మిల్లర్ కూడా ఫోర్స్డ్గా 30 రూపాయలకే అమ్మాలి. అటు 30 రూపాయలకి బియ్యం అమ్మాలంటే అటు 1300కే కొనాలి. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ పీడిఎస్ బియ్యం బయటికి రానికూడదు. అసలు ఎవరైతే తినటం లేదో వాళ్ళకి ఇవ్వకండి. తినని వాళ్ళకి బియ్యం ఇవ్వకండి. దానికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉండి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లప్పుడు ఒక మాట చెప్పారు, వీళ్ళకి డబ్బులు ఇస్తాము అని. వద్దనుకున్న వాళ్ళకి ఓకే, నీకు ఆహార భద్రత ఇబ్బంది అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, డబ్బులు ఇవి, మాకు ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేయి, బియ్యం బదులు కందిపప్పు ఇవ్వు. ఒక కేజీ బియ్యం రూపాయికి ఇచ్చే బదులు రూపాయికి కందిపప్పు ఇవ్వు. ప్రతి మనిషికి మనం 5 కేజీల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం కదా, 1 కేజీ కందిపప్పు ఇవ్వు. మైండ్ సైకాలజీ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుందంటే ఈ రూపాయికి బియ్యం కన్నా రూపాయి కందిపప్పున ఏమంటాడు, ఇది ప్రోటీన్ కాబట్టి తింటాడు. ఈ బియ్యం బయటికి రాకుండా ఆగితే ఏమవుతుంది? నీ గోడౌన్లో పెట్టుకో. మన అదృష్టం ఆఫ్రికన్ కంట్రీస్ ఈ బియ్యం తింటున్నాయి. 40-45 రూపాయలకి ఆఫ్రికాలో ఈ బియ్యం కొంటున్నారు.
గవర్నమెంటే యాక్షన్ అయ్యింది. ఈ బియ్యాన్ని బయటికి వెళ్లకుండా విజిలెన్స్ పెట్టి అక్కడ ఆపి చెక్ పోస్టులు పెట్టి గందరగోళాలు చేసే కన్నా మన వేర్ హౌస్లోనే మనం యాక్షన్ వేసి అవి బయటికి అమ్మేస్తే ఆ జెన్యూన్ బయర్స్ వస్తారు, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, సివిల్ సప్లైస్ ఆర్గనైజేషన్ కొంచెం అప్లిఫ్ట్ అవుతుంది. ఇలా కాకుండా ఈ బియ్యాన్ని కనుక మార్కెట్లోకి తోశారంటే డెఫినెట్గా రైతు పండించిన ధాన్యానికి ధర ఉండదు. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి, ఒక ప్రొవర్బ్ చెప్తాను, ద పాత్ టు ది హెల్ పేవ్డ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్. ఇంటెన్షన్స్ ఆర్ నాట్ ఎనఫ్, యాక్షన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ మ్యాటర్. మన ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉంటే చాలు. ఎందుకంటే గవర్నమెంట్ మద్దతు ధరకు కొనాలి అనుకోవటం డెఫినెట్గా గుడ్ ఇంటెన్షనే, కానీ ఎంతవరకు కొంటుంది, ఎంత కొంటుంది? మార్కెట్ ధరని అప్లిఫ్ట్ చేయాలి. కనీస మద్దతు ధర, మార్కెట్ ధర మధ్యలో ఒక సెమీ గవర్నమెంట్ సిస్టమ్ ధర ఇంకోటి ఏదైనా తీసుకొచ్చి ఇంకో సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ ప్రైవేట్ ధరని అప్లిఫ్ట్ చేసుకుంటా వస్తే రైతులు అమ్ముకుంటారు. ఇక్కడ నేను ప్రభుత్వాలను కోరుకునేది ఏంటంటే దయచేసి ఎక్స్పోర్ట్స్ ఆపకండి. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ యూరోప్లో ఉన్న వాళ్ళు కానీ దేశ విదేశాల్లో ఉన్న మన వాళ్ళు సోనా మసూరి బియ్యం తింటున్నారు. మీరు ఎక్స్పోర్ట్స్ ఆపితే కింద రైతులు ఆగమాగం అయిపోతున్నారు. అప్పులకు అలవాటు పడిపోయారు కాబట్టి, అప్పుల్లోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు కాబట్టి అసలు ఎంత ఆదాయం ఎంత నష్టం అనేది ఆలోచనలు కూడా చేసుకోవటం లేదు కాబట్టి వాళ్ళ రోజున రైతు బతకగలుగుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పీడిఎస్ బియ్యాన్ని తినని వాళ్ళకి దయచేసి ఇవ్వద్దు. సింపుల్ అండి. చెప్పులు కుట్టుకునేవాడికి చెప్పులు ఫ్రీగా ఇస్తే ఆ చెప్పులు అమ్ముకు దొబ్బుతాడు. మేము 300 మంది రైతులకు వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు మాకు బియ్యాన్ని ఫ్రీగా ఇస్తే జరుగుతుంది అదే. థ్యాంక్ యూ. మీ లక్ష్మీ నరసింహ మైకుర్తి, చైర్మన్ యాజలి ఎఫ్పిఓ.